రోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇంకా దమ్ బిర్యానీ అంటే కొంచెం పెద్ద ప్రాసెసే ఉంటది కదా! ఈ నిమిషం వీడియోలో మొత్తం చూపెట్టలేనని చికెన్ అయితే ముందలే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. కావాల్సినవి కట్ చేసేసుకొని, ఇంకా బాస్మతి రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఇంకా చికెన్ ఉడకబెట్టుకోవడానికి అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ ఏసుకొని, బిర్యానీ స్పైసెస్, కొన్ని టమోటాలు, ఆనియన్స్ ఏసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకొని, అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఏసుకొని, చికెన్‌లో వాటర్ అంతా వచ్చి ఇంకిపోయేంత వరకు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకొని, లాస్ట్‌లో కొంచెం పచ్చిమిర్చి, గరం మసాలా ఏసుకున్నామంటే చికెన్ అయితే రెడీ అయిపోతది. ఇంకా రైస్ ఉడకబెట్టుకోవడానికైతే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనిలో కూడా బిర్యానీ స్పైసెస్, మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా ఏసేసుకొని, ఇంకా పొయ్యి మీద పెట్టుకొని బాగా నీళ్ళు ఎసరు బాగా కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఏసుకొని, బాస్మతి రైస్ ఒక 70% అలా ఉడికిన దాకా ఉడికించేసేసుకొని, మనం ముందుగా చికెన్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా! ఇంకా లేయర్‌గా ఏసేసుకొని, పైన కొంచెం పుదీనా, కొత్తిమీర మళ్ళా ఏసుకొని, కొంచెం ఘీ ఏసుకున్నామంటే టేస్ట్ అదిరిపోద్ది. ఇంక ఇంతే, సిమ్‌లో ఒక 20 మినిట్స్ దమ్ పెట్టామంటే టేస్ట్ చాలా బావుంటది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,